ఎట్టకేలకు పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకి పాల్పడడానికి కారణమైనటువంటి సాదిక్ ఖాన్ అయితే కాకినాడకు సంబంధించినటువంటి పోలీసులు అయితే పట్టుకున్నారు. ఒక 5 బృందాలుగా వాళ్ళైతే వెళ్లి పట్టుకుని వచ్చినట్టయితే తెలిసింది. బట్ ఈ సాదిక్ ఖాన్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అంటే అతను ఎంత తెలివితేటలుగా ప్రవర్తించాడు అంటే తనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా ఇంట్లో వదిలేసాడు. అంతేకాకుండా ఎక్కడా కూడా ఫోన్‌పే గాని, యూపీఐ పేమెంట్లు గాని ఎక్కడ చేయలేదు. అంతేకాకుండా ఎవరైతే తన తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు వాడి అక్కడి నుంచే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకైతే అతను కమ్యూనికేట్ చేసినట్టయితే పోలీసులు అయితే తెలియజేశారు. దాని ద్వారానే క్లూని సేకరించి మన కాకినాడ ఎస్పీ ఎవరైతే బిందు మాధవ్ ఉన్నారో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందులో ఈ వివరాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇతన్ని ఢిల్లీలో ఉన్నటువంటి మీరట్ దగ్గర అయితే పట్టుకున్నారు అనేటటువంటి విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేశారు. బట్ మీరట్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇల్లీగల్ వెపన్స్కి ఏదైతే దొంగల ముఠాలు అలాగే గ్యాంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పేరు మోసినటువంటి ప్రాంతం ఇది. సో ఆ ప్రాంతంలో ఈ యొక్క సాదిక్ ఖాన్‌కి ఉన్నటువంటి లింకులు ఏంటి? ఈ సాదిక్ ఖాన్ కేవలము ఆ యొక్క యువతని హెరాస్ చేయడం మాత్రమే ఉందా? దీని వెనకాల వేరే ఉగ్ర కోణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ముఠాకి సంబంధించినటువంటి వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా అనేటటువంటి దాని మీద కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అతన్ని తీసుకుని కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్‌కి తరలిస్తారు. రిమాండ్ తర్వాత కస్టడీకి అయితే కోరుతున్నారు. దీని మీద రాజమండ్రి పోలీసులు కూడా ఎందుకంటే ఘటన జరిగినటువంటిది రాజమండ్రి కాబట్టి వారు కూడా మాకు అప్పజెప్పండి అనేటటువంటి దాన్ని అయితే కోరుతున్నారు అనేటటువంటి వివరాలు ప్రస్తుతం మనకు తెలుస్తూనే ఉంది. కాకపోతే ఈ సాదిక్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ క్రూరమైనటువంటి ఉన్మాదపు చర్య గురించి సౌజన్య లెటర్ రాసినట్టుగా సోషల్ మీడియాలో ఒకటైతే సర్క్యులేట్ అవుతోంది. బట్ దాన్ని ఒకసారి మన ప్రేక్షకులు కూడా ఒకసారి వినిపిద్దామని అనుకుంటున్నాము. సో దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ చూస్తే కనుక అంటే హృదయం ద్రవించేటటువంటి హృదయ విదారకమైనటువంటి చాలా సంఘటనలు అయితే దీంట్లో ఆవిడైతే రాయడం అయితే జరిగింది. సో ఇందులో మొదటగా చిన్నప్పటి నుంచి ఎవరితోటి మాట కూడా అనిపించుకోనటువంటి నేను బట్ ఇలాంటి ఒక దుర్మార్గుడి చేతిలో బలవ్వాల్సినటువంటిది వచ్చింది అని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా తన తండ్రి ఎంత కష్టపడి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి వరకు చేరుకున్నారు అనేటటువంటి ఆవేదనను కూడా ఆవిడైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. తనకి హీరో అవ్వచ్చు, రోల్ మోడల్ అవ్వచ్చు, తన తండ్రే అనైతే ఆ అమ్మాయి ఆ లెటర్లో రాసినట్టుగా అయితే దీంట్లో కనబడుతోంది. సో ఇందులో రియో అనేటటువంటి పేరుని అయితే మెన్షన్ చేసింది. అంటే రియో అంటే కుమారుడుకి ఆ అమ్మాయి పెట్టుకున్నటువంటి ముద్దు పేరు. సో దీనికి సంబంధించి ఆ పిల్లాడికి సంబంధించి అంటే భార్యాభర్తల విభేదాలు వచ్చిన తర్వాత నుంచి పిల్లాడు తను ఒంటరైపోయాము. సో ఎలాగో భర్త జగదీశ్వర్ రెడ్డి కూడా నన్ను ఆంక్షలు పెట్టేవాడు, బయటకి ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు, కేవలం ఫంక్షన్లకు తప్ప ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వటం లేదు. కాబట్టి మా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతూ ఉండేవి. అందువల్ల నేను ఇటువైపు తండ్రి గారి దగ్గరికి అయితే వచ్చేసాను కాకినాడ. సో అక్కడి నుంచి పిల్లడికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదో ఉండాలన్న నేపథ్యంలో ఈ రైఫిల్ షూటింగ్ అకాడమీ ఏదైతే ఉందో అక్కడికి పిల్లాడిని తీసుకెళ్ళినట్టు, సో అక్కడ ఈ సాదిక్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి పరిచయమైనట్టు పిల్లాడి ద్వారా ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ వ్యవహారాలన్నింటినీ కూడా అతను తెలుసుకుని సో తనని ముందు మంచితో ఆ పరిచయం పెంచుకున్నాడు. ఆ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని నెమ్మదిగా ఆవిడ జీవితంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రైవేటుగా ఉన్నటువంటి కొన్ని ఫోటోల్ని, వీడియోల్ని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అని ఇందులో ఈ యొక్క లెటర్లో అయితే రాసినట్టుగా అయితే మనకు కనబడుతోంది. సో ఇక అక్కడి నుంచి ఆ వీడియోలు అడ్డుపెట్టుకుని కొట్టడము, అలాగే బెదిరించడము, ఒకవేళ తేడా వస్తే గనక కొడుకును కూడా కిడ్నాప్ చేస్తామని చెప్పడము. అందుకని దగ్గరలో ఎప్పుడు స్లీపింగ్ పిల్స్ నేను దగ్గరలోనే పెట్టుకునేదాన్ని. అంతేకాకుండా భర్తను కూడా చాలా డేంజరస్ కెమికల్ ఏదైతే ఉందో దాన్ని కెనడా నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టు, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్కి అతను రెగ్యులర్గా ఈ ప్రోటీన్ షేకులు పౌడర్లు తీసుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడే దీన్ని ప్రయోగించాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేటటువంటిది విచారణలో తెలుసుకోవాలి. నిజానికి అంటే పోలీసులు చెప్పినటువంటి కథనం ప్రకారము ఇది హైదరాబాదు అక్కడి నుంచి వచ్చినటువంటి కెమికల్ కాదు. ఏదైతే సైనైడ్ వాటర్ బంగారు వస్తువుల్ని కడగడానికి ఉపయోగిస్తారో, వాటిని మెరుగుపెట్టడానికి ఉపయోగిస్తారో ఆ వాటర్ని కలిపినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. బట్ ఏమిటి అనేటటువంటిది అయితే మనకి విచారణలో తేలుతుంది. అంతేకాకుండా భర్త ఏదైతే ఈ యొక్క విషయాన్ని ఇచ్చిన తర్వాత అతను హాస్పిటల్ పాలైన తర్వాత అక్కడి నుంచి ఇతని యొక్క దురాగతాలు ఇంకా పెరిగాయి. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత కూడా మొత్తం కంట్రోల్ అంతా కూడా తనే తీసుకున్నాడు. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులతో ఉన్నటువంటి గొడవలను కూడా అడ్డుపెట్టుకుని ప్రతి దాంట్లోనూ తన్ని అడ్డుకోవడము, అలాగే ఇంటికే పరిమితం చేసి కంట్రోల్ చేయడము. అంతేకాకుండా భర్తకు సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ఫోల్డబుల్ ఫోన్ కానీ, అలాగే అతని ఎస్బీఐ లాకర్కి సంబంధించినటువంటి తాళాలు, అలాగే
తండ్రి గారు కష్టపడి సంపాదించినటువంటి పనసపాడులో ఉన్నటువంటి స్థలము, దాని యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తన కంట్రోల్‌లో తీసుకున్నాడు. సో, పోరాడేటటువంటి శక్తి లేదు. ఎందుకంటే ఆయన కూడా ఆపరేషన్ జరిగింది. స్టంట్ అయితే వేయించుకున్నారు. సో, దానికి సంబంధించి ఇవన్నీ తెలుసుకొని మొత్తం కుటుంబాన్ని అంతటిని బ్లాక్‌మెయిల్ చేయడం అయితే మొదలుపెట్టాడు. ఇంకోటి 24/7 ఫోన్ లైన్‌లోనే, అంటే అతను ఎప్పుడు ఫోన్ చేసినా సరే వీడియో కాల్‌కి గాని, ఫోన్ కాల్‌కి గాని అవైలబిలిటీలో ఉండాలని శాసించినట్టయితే ఈ అమ్మాయి అయితే పేర్కోవడం అయితే జరిగింది. అలాగే డిపార్ట్మెంట్‌కి సంబంధించి చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి నీ మీద దొంగ కేసులు పెట్టిస్తాను. అలాగే ఎవరైతే భర్త జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో అతని యొక్క మరణానికి కూడా కారణం నువ్వే అనేటటువంటి దాన్ని నేను కూడా బయటికి చెప్పాల్సొస్తుంది అని బెదిరించడము. ఈ బెదిరింపులన్నిటిని తట్టుకోలేకపోవడంతో పాటు నిన్న ఎస్పీ గారు కూడా ఒక విషయాన్నైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏంటంటే ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేస్తున్నట్టుగా, యాక్చువల్‌గా ఒరిజినల్ ఏదైతే లెటర్ ఉందో లెటర్‌లో కూడా రాసి ఉన్నట్టు ఎస్పీ గారు కూడా నిన్న ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి సాహిత్యం చదివించడము, రాయించడము, ఒకవేళ రాయకపోతే గనక భయంకరమైనటువంటి నరకం చూపించేవాడని, అలాగే కొట్టేటటువంటి వాడని ఒకానొక టైంలో ఉప్పాడ సముద్ర తీరంలో 16 కిలోమీటర్లు సముద్రంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేయడానికి ప్రయత్నించి, ఈసారి కనుక ఒకవేళ నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే ఇక్కడ సముద్రంలోనే కాదు రాళ్ల మీద నుంచి తోస్తాను, రాళ్ల మీద తోస్తానని బెదిరించడము. అదే కాకుండా అత్తమామలకు సంబంధించినటువంటి కొంత ఆస్తిని కూడా అతను తాకట్టు పెట్టుకున్నట్టుగా కూడా చెప్తోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇంత క్రూరాతి క్రూరమైనటువంటి దాన్ని తట్టుకోలేకే ఈ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్టు. అంతేకాకుండా అంటే ఇక త్వరలో తనని ఒక కొత్త ఫ్లాట్ తీసుకుని ఆ ఫ్లాట్‌లోనే బందీగా ఉంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి, ఈ బందీఖానాలో కన్నా నేను అసలు యాక్చువల్‌గా ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతేనే బావుంటుంది. మాకు చావడానికి కూడా ధైర్యం లేదు. నేను వణికిపోతూ ఇది రాస్తున్నప్పుడు కూడా చేతులు వణుకుతున్నాయి. వణికిపోతున్నాయి. ఇదంతా కూడా రాస్తున్నాను అని సాదిక్‌కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్‌లు, అలాగే అతనికి కారుకు సంబంధించినటువంటివి, అతని అడ్రెస్సులు మొత్తం అన్నీ కూడా రాసి, సో, ఆ పిల్లాడిని కూడా చంపేయాలంటే ట్రై చేస్తున్నాడు కాబట్టి పిల్లాడితో సహా మేము ఆత్మహత్యకి ప్రేరేపించేలాగా ఉన్నాయి కాబట్టి మేము ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నామని ఈ లెటర్‌లో పేర్కొన్నట్టయితే మనకు కనబడుతోంది. కాబట్టి ఏదేమైనప్పటికీ సాదిక్ అనేటటువంటి వ్యక్తి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడు అనేటటువంటి దానికైతే ఖచ్చితంగా ఇతనే కారణం అని అయితే తెలుస్తుంది. బట్ ఈ లెటరు వాస్తవమా అవాస్తవమా అంటే నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్‌లో చెప్పినంత ప్రకారము, బట్ లెటర్‌లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇందులో ఉన్నటువంటివి వాస్తవం అనేటటువంటి విషయం అయితే తెలుస్తుంది. బట్ మిగతా అసలు ఈ యొక్క సాదిక్ ఖాన్ వెనకాల రకరకాల ముఠాకు సంబంధించినటువంటి లింకులు ఉన్నాయా? లేకపోతే ఇది వ్యక్తిగతంగానే చేశాడా? లేకపోతే ఇతను కాపాడడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఈ సాదిక్ ఖాన్ ఎవరికి కాల్ చేశాడు? అంటే కుటుంబ సభ్యులకు కాకుండా ఇంకోళ్ళు కూడా కాల్ చేశారని చెప్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు? ఎందుకు కాల్ చేశాడు? ఇతను కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనేటటువంటి వివరాలు తెలియాలంటే గనక ఈ యొక్క విచారణ ముందుకు కొనసాగితేనే తెలుస్తుంది. సో, ఇప్పటికి ఇది ఈ సాదిక్ ఖాన్‌కి సంబంధించినటువంటి అసలు కథ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇది సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.